రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ నుంచి డెవలపర్స్ నుంచి చాలా ఎనర్జీ డిమాండ్ చేసిందండి. బికాజ్ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ట్రావెలింగ్, అలాగే వీటన్నిటికన్నా ఎక్కువగా ఎనర్జీ కన్జ్యూమ్ చేసేది ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్తో ప్రతిరోజు డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలాగా ఉంటుంది. అందరూ పాజిటివ్గా ఉండరు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. ప్లస్ ఆ థాట్ ప్రాసెస్ మ్యాచ్ కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరుంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వేరుంటాయి. ఇలా సో ఇది ఫ్యాటగీ క్రియేట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ పీపుల్కి, అలాగే ఎనర్జీని డ్రైన్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే పాజిటివ్ పీపుల్తో డీల్ చేసినప్పుడు, రైట్ కైండ్ ఆఫ్ క్లయింట్తో డీల్ చేసినప్పుడు ఎనర్జీ గెయిన్ అవుతాం. మన ఎనర్జీ ఇంకా పెరుగుతుంది, ఎంతూజియాజం పెరుగుతుంది. కానీ నెగిటివ్ పీపుల్తో డీల్ చేసినప్పుడు మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. మన డ్రైన్ చేస్తారు వాళ్ళు. డ్రైన్ చేయటమే కాకుండా మన టైం వేస్ట్ చేస్తారు, మన రెప్యుటేషన్ని డిస్టర్బ్ చేస్తారు సమ్టైమ్స్. అలాగే చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళతో, ఇదో పెద్ద హెడేక్ అనుకోవచ్చు. ఇలాంటి క్లయింటేల్ రీసెంట్ టైమ్స్లో చాలా పెరుగుతూ ఉంది. సో క్లయింట్స్ ఒక్కళ్ళే తప్పులు చేస్తున్నారా అంటే నో, ఐ యాక్సెప్ట్ అండి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. బట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్ వేలో ముందుకు వెళ్ళాలి అంటే క్లయింట్స్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది వాళ్ళే, అందరికన్నా ఎక్కువ బెనిఫిట్ అయ్యేది వాళ్ళే. అలాగే ల్యాండ్ లార్డ్స్, రైతులు, వీళ్ళది అన్సీన్. రియల్టర్ విషయానికి వచ్చేపాటికి అది ఎక్స్పోజ్ అవుతుంది, కానీ క్లయింట్ క్రియేట్ అయ్యే వెల్త్, అలాగే ఫార్మర్స్, ల్యాండ్ లార్డ్స్ క్రియేట్ అయ్యే వెల్త్ అది కనిపించదు. బట్ బికాజ్ ఈ మిడిల్లో రియల్టర్స్ ఉండబట్టే మీకు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. సో ఒక డీల్లో ఎంటర్ అయ్యేటప్పుడు, లేకపోతే ఒక డీల్లోకి ఎంటర్ అవ్వకముందు, లేకపోతే ఒక సైట్ విజిట్ చేసేటప్పుడు, ఓవరాల్గా ఒక రియల్టర్తో డీల్ చేసేటప్పుడు ఒక క్లారిటీతో డీల్ చేయాలి. కొన్ని ఎథిక్స్ ఉండాలి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే ముందుకెళ్ళాలి. రియల్టర్స్ మాత్రమే సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళాలి, క్లయింట్స్ అన్నిటికీ అతీతం అనే మైండ్ సెట్ నుంచి బయటికి రండి. సో ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఈ పరిస్థితిలో ఉండడానికి నాట్ ఓన్లీ డెవలపర్స్, నాట్ ఓన్లీ సేల్స్ పీపుల్, బట్ క్లయింట్స్ కూడా ఒక రీజనేనండి. అందరూ పద్ధతులు మార్చుకోవాలి, టైమ్లీ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ ఒకరికి ఒకరు సపోర్ట్ తీసుకుంటూ వెల్త్ క్రియేట్ చేయాలి. అల్టిమేట్గా చేయాల్సింది అది. దాన్ని వదిలేసి గోసుకుపోయి, లేకపోతే రాంగ్ ప్రాక్టీసెస్, నెగిటివ్ మైండ్ సెట్, డెవలపర్ని ఇబ్బంది పెట్టడం, సేల్స్ పీపుల్ని ఇబ్బంది పెట్టడం, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. మీరే నష్టపోతారు.